అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. అర్థమైందండి? ఎప్పుడైతే మందిరమును వారు నిలవబెట్టారు, ఆ మందిరము మీదకి దేవుని మహిమ దిగి వచ్చినది. అగ్ని వంటి ఆకారము ఉదయము నుండి సాయంత్రం వరకు దిగిరాగా ఆ మందిరము మీద ఉండిను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశమునకు కొనుపోబడే ముందు తన తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వచ్చు వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకుని ఉండుడి అని చెప్పాడు. ఏమని చెప్పాడండి అమ్మా? నా వలన వచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండండి అని చెప్పాడు. దేవాది దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక గుడారమును ఏర్పరచుడి అని మోషేకు సెలవిచ్చాడు. మోషేకు సెలవిచ్చినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మందిరమును నిలబెట్టినప్పుడు దేవుని మహిమ వారి మధ్య నివసించెను. దేవుని మహిమ వారి మధ్య నివసించెను. ఎలాగున నివసించింది అంటే, అగ్ని మేఘమును అగ్ని మందిరమును కమ్మెను. అగ్ని మందిరమును కమ్మెను. అగ్ని మహిమ చేత నిండబడెను. మందిరము అగ్ని చేత నిండబడెను. మందిరము మేఘము చేత నిండబడెను. మందిరము మీద దేవుని కృప నింపబడెను. మందిరము మీద దేవుని దయ నింపబడెను, కప్పబడెను. మందిరము మీద దేవుని ఆశీర్వాదము ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగైతే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములలో కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఒక మాట ఇచ్చారు. నేను వెళ్ళి మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చే వరకును కూడా మీరు నా వలన వచ్చిన వాగ్దానమును బట్టి మీరు మందిరములో కనిపెట్టుకుని ప్రార్థన చేయుడి. యెరూషలేము నుంచి మీరు వెళ్ళవద్దు. అక్కడనే మీరుండి దేవుని మహిమను మీరు చూడాలి. దేవుని కృపను మీరు కనుగొనాలి. దేవుని కరుణ కటాక్షమును మీరు పొందాలి. దేవుని పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత మీరు నింపబడాలి. దేవుని మహిమ చేత మీరు నింపబడాలి. దేవుని వాక్కు చేత మీరు నింపబడాలి అని చెప్పినప్పుడు శిష్యులను ఇంకను కూడా అనేక మంది స్త్రీలు కూడా పురుషులను కూడా 120 మంది మేడగదిలో దేవుడిచ్చిన వాగ్దానం గురించినటువంటి ప్రార్థనను కొనసాగించారు. దాని గురించే వారు ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని యొక్క మహిమ వారి మీద నింపబడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. దేవుని కృప వారి మీద నిలబడాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కరుణా కటాక్షము మాపైకి దిగురమ్మ ప్రభు అని వారు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. 120 మంది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? వారు ఎలాగునైతే దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు విన్నారో, యేసుప్రభుల వారు చెప్పినట్లుగా శిష్యులు విని ఇంకనూ ఉన్నటువంటి వారు విన్నారు. వారందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని మహిమ కొరకును, దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కొరకును, దేవుని యొక్క ఆ మహిమ మేఘము వారి మీద కమ్మునట్లుగాను, దేవుని కృప వారిపై నిలబడినట్లుగాను దేవుని ఎదుట దేవుని సన్నిధిలో వారు ప్రభునిచ్చిన వాగ్దానమును బట్టి వారు ప్రార్థించుచుండగా, వారిని దేవుని స్తుతించుచుండగా, వారిని దేవుని ఘనపరుస్తూ ఉండగా అగ్ని ఇశ్రాయేలు మధ్యలో మేఘము వలె అగ్ని ఎలాగున కమ్ముకొని ఉన్నదో అప్పటి ఏమండి ఆది అపోస్తుల కాలములో ఆది సంగమమై ఉన్నటువంటి యెరూషలేములో ఏర్పడినటువంటి ఆ మందిరము మీదకి కూడా దేవుని కృప దిగి వచ్చెను. దేవుని అగ్ని దిగి వచ్చెను. దేవుని ఆశీర్వాదము దిగి వచ్చెను. దేవుని కృప ఆ మందిరము మీద నిలబడెను. దేవుని దయతో ఆ మందిరము కప్పబడెను. నీవు అంగీకరిస్తే ఈ మాటలు, ఈ మధ్యాహ్న కాల సంబంధి ఈ మాటలు నీవు ఒప్పుకుంటే, ఈ మాటలు యందు నీవు విశ్వసిస్తే, నీ మీదకి నీవు కూడా నీవున్న స్థలమందు నీవున్న మందిరము మీద కూడా దేవుని కృప వచ్చునుగాక, దేవుని కరుణ కటాక్షముతో నింపబడునుగాక, దేవుని ఆశీర్వాదములతో నింపబడునుగాక, ఈ మందిరము దేవుని దయతో కప్పబడునుగాక.
ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో తెలుసా? దీన్ని అనుభవించకనే చాలామంది ఆనటి దినాలలో దూరం అయిపోయారండి. ఈ మందిరం యొక్క అనుభవంలోనే రాకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎవరు అనుభవించక ఎంతోమంది నేటి దినాలలో దూరం అయిపోయినటువంటి వారు ఉన్నారు. అప్పుడైతే క్రమపరచబడిన వారై దేవుడు చెప్పినట్లుగా వారు చేశారు. దేవుడు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలకు వారు పాత్రులయ్యారండి. ఈరోజు నీవు నేను ఇలాంటి స్థితిలో మనం ఉన్నాము. దయతో దానికి ముందు 3 విషయాలు చెప్పాను. 3 విషయాల్లో రెండో విషయము, పశ్చాత్తాపపడే గుంపులో నీవు ఉన్నట్లయితే, పశ్చాత్తాపపడి తిరిగి దేవుని యొక్క మందిరాన్ని నువ్వు కోరుకుంటే, దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటే, పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని, దేవా నేను పాపిని కనికరించు ప్రభువా అని కరుణ కలిగినటువంటి యేసయ్య వైపు నువ్వు చూస్తే, ఆ ప్రేమమయుడైన యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూస్తే, దయ చూపించే దయామయుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూచినట్లయితే, తిరిగి నిన్ను ఆయన తన యొక్క సన్నిధిలో నిలువబెట్టి తనిచ్చిన వాగ్దానముని నీ మీద కుమ్మరించి ఆయన నిత్యము ఆశీర్వాదముతో నింపి నిన్ను నడిపిస్తాడు. ఉంటావా అలాగా సహోదరి? అలాగను దేవుని మాటకి లోబడతావా? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మందిరము నిలబెట్టారో వారు చేసినటువంటి ఆ పనికి దేవుని యొక్క అగ్ని దాని మీద నిలబడిననే విషయాన్ని మనం చూస్తున్నాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘం ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటి మాట చెప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణము అయిసాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునిరి. యెహోవా మేఘము మందిరము మీద నిలిచి ఉండ దినములన్నీయు వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలును యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పునే నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పునే ప్రయాణమై సాగిరి. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అదేమనంటే దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మీద మేఘము నిలిచి ఉండెను. దేవుని మందిరం మీద చెప్పాలి, మేఘము నిలిచి ఉండెను. దేవుని మందిరం మేఘం మీద మేఘం నిలిచి ఉన్నప్పుడు వారు అక్కడనే నివాసము చేసేవారు. మేఘము పైకెత్తబడినప్పుడు వారును లేచేవారు. వారును లేచి ప్రయాణమయ్యేవారు. ఈ మందిరము కొనిపోబడుతూ ఉన్నప్పుడు ఈ మందిరము మీద మేఘమును కూడా వెళుతూనే ఉండేది. మీకు అర్థమవుతుందండి? మేఘము కూడా ఏం చేస్తుందండి? వెళుతూనే ఉన్నది. గమనించాలి దేవుని బిడ్డలారా. ఈ మేఘము కూడా వెళుతూనే ఉన్నది. మందిరము వెళుతూ ఉన్నది, ప్రజలు కూడా కొనసాగుతూ ఉన్నారు. మేఘం నిలిచిన చోటనే ఇశ్రాయేలు ప్రజలు కూడా నిలుస్తూ ఉన్నారు. అక్కడ నెల రోజులు అక్కడ ఉండాలన్నా మందిరము ఆ మేఘము అక్కడ నిలబడి ఉంటే వారును కూడా అక్కడనే ఉండేవారు. తిరిగి మందిరము పైకి లేచినప్పుడు వారు కూడా ప్రయాణమయ్యి ముందుకి కొనసాగేవారు. దయచేసి గమనించాలి దేవుని బిడ్డలారా. అర్థమవుతుందండి? మందిరము మీద మేఘము నిలిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే నివసించేవారు. మందిరము మీద నుండి మేఘము లేచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా లేచి ప్రయాణం చేసేవారు. మందిరము ఏ స్థలం అయితే నిలిచి ఉంటుందో అన్ని దినములు కూడా వారు అక్కడ నిలిచి ఉండేవారు. తిరిగి ఎప్పుడైతే లేచి ప్రయాణిస్తుందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేసేవారండి? ప్రయాణమై లేచి వెళ్ళేవారని వ్రాయబడి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, యెహోవా మాట చెప్పున. ఏంటంటే అండి, యెహోవా, దానికి ముందు ఇంకొక మాట వ్రాయబడి ఉంది. చదువుదామా? ఇరవై చదువుదామా? మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచినడలా వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చెప్పునే నిలిచిరి. ఎవరి మాట అంటండి? దేవుని యొక్క నోటి మాట వలన జీవించిరి, నిలిచిరి. దేవుడు మాట ఇస్తే
నడిచేవారు, నిలబడమంటే నిలిచేవారు, కూర్చోమంటే కూర్చునేవారు, పండుకోమంటే పండుకునేవారు. ఇక్కడే ఒక నెల రోజులు ఉండాలి అంటే అక్కడే ఉండేవారు. 10 రోజులు ఉండాలంటే 10 రోజులు అక్కడే ఉండేవారు. లేదు మనం లేచి వెళ్ళాలి అంటే లేచి వెళ్ళేవారు. అనగా దేవుని మాట చొప్పున వారు నడిచేవారనే వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మాట వినేవారై ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలు ఏమై ఉన్నారండి? మందిరము చుట్టూ నివసించేటువంటి పిల్లలు దేవుని మాట చొప్పున నడిచేవారై ఉన్నారు. దేవుని మాటకు లోబడినటువంటి వారై ఉన్నారు. దేవుని మాటకు విధేయత చూపినటువంటి వారై ఉన్నారు. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు, నేను, మనము దేవునికి మాటకు లోబడి జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు మాటకు లోబడి జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నామా? నీ మాట లేక నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. దేవుని మాట మనకేమై ఉండాలండి? వెలుగై ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు వారు చెప్పారు కదా. యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. గనుక వాక్యము చెప్తున్న సంగతులను ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గ్రహించి యేసు ప్రభు వెలుగని చెప్పినప్పుడు వెలుగును నువ్వు వెంబడించినట్లయితే నిత్య జీవానికి వారసులమవుతామండి. వెలుగై ఉన్న యేసు ప్రభు మాట వినాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవములోనికి దాటును. వాడు మరణమును దాటి నిత్య జీవములోనికి ప్రవేశించును. ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాట. యేసుక్రీస్తు మాట ఎలాంటిది? జీవము గలది యేసు ప్రభు మాట. నశించిన దానిని వెతికి రక్షించే జీవము గలది దేవుని మాట. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేది జీవము గల మాట దేవుని మాట. రోగులను మాటతో స్వస్థపరిచేది జీవము గల యేసు మాట. ప్రకృతిని కూడా శాసించగలిగేది యేసుక్రీస్తు జీవపు మాట. యేసుక్రీస్తు యొక్క మాటలో ఎంత జీవమున్నదో దేవుని పిల్లలారా, ఎంత ప్రభావం ఉన్నదో. యేసు ప్రభు చెప్పినట్లుగానే నువ్వు చేస్తే, యేసు ప్రభు నడవమన్నట్లుగా నువ్వు నడిచినట్లయితే, యేసు ప్రభు నిలబడమన్న చోట్లగా నేను నిలబడినట్లయితే, యేసు ప్రభు నిన్ను పరిశుద్ధముగా ఉన్నామన్నాడు కనుక నువ్వు పరిశుద్ధముగా ఉన్నట్లయితే, యేసు ప్రభు నా యొద్దకు రమ్మన్నాడు కనుక రమ్మన్నప్పుడు నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన కృప ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉంటుంది. ఆయన కృప ఎల్లప్పుడూ నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. ఆయన కృప ఎల్లప్పుడూ నీ సంఘం మీద నిలిచి ఉంటుంది. ఎవరు యేసుక్రీస్తు మాటకు లోబడతారో, ఎవరు యేసుక్రీస్తు మాట యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరు యేసుక్రీస్తు మాటకు విధేయత చూపించి ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో అట్టి వారికి ఆయన పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్నిస్తంభం వలె ఇశ్రాయేలు ప్రజలకు ఇలాగనైతే తోడై ఉన్నాడో వారి కుటుంబములను కూడా దేవుడు ఈ కడర దినములలో కాపాడుతూ కుడికైనను ఎడమకైన తొట్టిల్లనివ్వకుండా నిన్ను కాపాడువాడు కునుకక నిన్ను ఎడబాయక నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, ఆయన దయా కిరీటం ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. నువ్వు ఆయన మాట వింటే, నువ్వు ఆయన మాటకు లోబడితే, లేదయ్యా నాకు చాలా పనులు ఉన్నాయని నీవు అంటావా, లేదయ్యా నువ్వు చాలా పనులను ఉన్నాయని అంటావా, దేవుని చేత చాలా అసహ్యకరమైన మాటల చేత మనం పిలువబడతామండి. ఏమండి, మరియా ఏమందండి? మరియా గురించి ఏమన్నాడు ప్రభువారు? మార్త గురించి ఏమన్నాడు? మార్త ఈ లోక సంబంధమైనటువంటి పనులు పెట్టుకుని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాట నువ్వేం చేస్తున్నావు? విడిచిపెడుతూ ఉన్నావు, ఇల్లు ఉడ్చుకుంటున్నావు, వంట చేసుకుంటూ ఉన్నావు, బంధువుల యొక్క మర్యాదను చూస్తూ ఉన్నావు, స్నేహితుల యొక్క మర్యాదను చూస్తున్నావు, నీ పనిని చూసుకుంటున్నావు, లోక సంబంధమైనటువంటి అన్నిటిని కూడా నీవు చేసుకుంటున్నావు. కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. అదే దేవుని మాట. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. యేసయ్య మాట ఎలాంటిదండి? జీవము గల మాట. యేసుప్రభు నీ ప్రక్కనుంటే చాలమ్మా, యేసుప్రభు నీతో ఉంటే చాలయ్యా. యేసుప్రభువుని నీవు అంగీకరించి
ప్రభు యొక్క కృపకు నువ్వు పాత్రుడు అయితే, ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వేళ ఎన్నుల దెబ్బ అయినను నీకు తగులదు. అలాగను ప్రేమించేవాడు యేసు ప్రభుల వారు. ఈ ప్రేమను వ్యర్థపరిచి, నేటి దినములో విశ్వాసులైనటువంటి వారు ఈ ప్రేమను వ్యర్థపరిచి అన్యక్రాంతమైనటువంటి శరీరానుసారులై జీవిస్తూ ఉన్నారు. శరీరాశలకు అపేక్షకు లోబడినటువంటి వారైపోయి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ జీవము కలిగిన దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వారై ఉన్నారు. ఈరోజు నిన్ను గురించి దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగునైతే దేవుని మాట చెప్పున నడిచిరో, దేవుని మాట చెప్పున నడిచిరో, అలాగే నీవు నేను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మాట చెప్పున నడిచినట్లయితే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మాట చెప్పున నడిచినట్లయితే ఈ లోక ప్రయాణములో అలసిపోనివ్వకుండా, సొమ్మసిల్లిపోనివ్వకుండా, ఆధ్యాత్మికమైనటువంటి బలము చేత నిన్ను నింపి నీ ప్రతి అవసరములను తీరుస్తూ, నీ ప్రతి రోగముల నుండి కూడా దేవుడు స్వస్థపరుస్తూ, నీ ప్రతి ఈ లోక వ్యసనముల నుండి విడిపించి, లోకాచారమును తప్పించి, ఆయన మేఘము వలె నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కాపాడుకుంటూ నడిపించువాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాట వింటావా? ఆయన మాటకు లోబడతావా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తే నీకే భయము ఉండదు. నీవు అనొచ్చు, అయ్యా ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే రేపొద్దు నాకు తింటాక లేదయ్యా, చాలా కష్టంగా ఉందయ్యా, అప్పులలో వచ్చి మీదాడిపోతున్నారయ్యా, అప్పులలో మీదాడిపోతున్నారండి, రేపొద్దున్న సోమవారం తెల్లారితే వచ్చేస్తారండి, నన్ను బతకనివ్వరండి, చాలామంది అప్పులలో వచ్చేస్తారండి, నన్ను బ్రతకనివ్వరు, అందుకనే నేను వెళ్ళానండి అంటున్నావు. అంటే నువ్వు దేవుని మాటను విడిచిపెట్టేసావు, దేవుని మాటకు లోబడలేదు. నీ జీవితకాలం కూడా ఈ అప్పుల భారమే నిన్ను పట్టి పీడిస్తుంది తప్ప. కానీ దేవుని మాట వింటే, దేవుడు ఆలోచనకర్త. దేవుడు ఎవరండి? ఆలోచనకర్త. నీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. నీవు ఆదివారపు పరిశుద్ధ దినమునందు, ఈ పునరుత్థానపు పరిశుద్ధ దినమందు దేవుని యొక్క మాట చెప్పున దేవుని వైపు తిరిగి ప్రభు మీద ఆధారపడి, ప్రభువా ఇదిగో నీ చిత్తానికి నేను అప్పగిస్తూ ఉన్నాను, నీ చిత్తాన్ని నేను అప్పగించబడుతున్నాను. తెల్లవారితే ఉదయము చాలామంది ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఉన్నాను, అప్పుల వారు వస్తారు, ఎన్నో సమస్యలు నాకున్నాయి, అయినను కూడా ప్రభువా నీ మాట చెప్పున నేను నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభువా, నా ప్రతి అక్రత నువ్వు తీర్చు ప్రభువా నేను అడిగితే దేవుడు నీ ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యంలో తీర్చును. ఇశ్రాయేలీయులు యేసు దేవుని మాట చెప్పు నడిచారండి. వారు నరణ్యముల మార్గములలో వారు దేవుని మాట చెప్పు నడిచినంత వరకును కూడా వారికి ఎటువంటి అపాయము వారి దగ్గరికి రాలేదు, ఎటువంటి పురుగు వారిని చేరలేదు, ఎటువంటి క్రూర మృగములు కూడా వారి వద్దకు రాలేదు, ఎటువంటి శోధన కిడులు కూడా వారి దగ్గరికి రాలేదు, ఏ జబ్బు తెగులు వారి మధ్యన లేదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగైతే ప్రభుని యేసుక్రీస్తు వారి మాటని వింటే, యేసుక్రీస్తు మాట వారి మాటకు నువ్వు విధేయత చూపిస్తే, అణిచిన ఆజ్ఞ చెప్పిన ఆ పరిశుద్ధ దినమును ఆచరిస్తూ, ఉపవాస దినమును ఆచరిస్తూ, నియమపు ఆరాధనను నువ్వు ఆచరిస్తూ, యేసు వైపు చూసి నీవు ముందుకు కొనసాగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలను విడువని ఎడబాయని చెప్పిన దేవుడు నిన్ను నన్ను మనను కూడా విడువక మన ప్రతి అవస్థతో కూడా తీర్చుతూ, మన లోటులు కొదువులు తీరుస్తూ మనల్ని నడిపిస్తాడండి. దేవునికి మహిమ కలుగుని గాక. చాలామంది ఏమంటారు తెలుసా, అయ్యగారు చాలా కష్టపడుతున్నానండి, అయినా ప్రయోజనం లేదండి, వచ్చినట్లే వెళ్ళిపోతుందండి, చాలా డబ్బులు వస్తున్నాయండి, అయినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదండి. ఎందుకు మిగులుతుంది? నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగన ఆశీర్వదించబడును. నీలోకి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను నువ్వేం చేస్తావు? నువ్వు దేవుని మాట వింటే, ఆయన యందు భయభక్తులు కలిగి నీవు ఉంటే, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మాట చెప్పున చేస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవేం చేస్తావు?
అనుభవిస్తావు. ఎంత గొప్ప మాట అండి! ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడు దేవుడు. ఎంత చక్కని మాట చెప్పాడండి. మరి చేస్తున్నామా మనము? చేస్తే దీవించబడతామండి. ఆయన మాట చొప్పున మనం జరిగిస్తే ఏం చేస్తామండి? దీవించబడతాం. ఆయన మాట చొప్పున చేస్తే దీవించబడతామండి. ఎలాగ దీవించబడతామనంటే యెషయా గ్రంథము, దయచేసి ఇప్పుడు చదివాం కదా, యెషయా గ్రంథము 44వ అధ్యాయమేనా అమ్మా? అధ్యాయములో 2వ వచనం చదువుదామా? నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవానకు నేను ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాను. నీవు నా మాట చొప్పునగా నువ్వు జరిగించినట్లయితే, ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట నువ్వు వినినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే, ప్రభు చెప్పిన మాటకు నీ విధేయత చూపించినట్లయితే, ఇదిగో నీ దేవుడైన యేసు ప్రభుల వారు నీకిచ్చిన ప్రతి వాగ్దానమును నీ ఎడల నెరవేర్చుటకి నీకు ఈ మధ్యాహ్న కాల సమయమందు ఆయన ఒక మాట నీకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 3వ వచనాన్ని మనం చదువుదాం. 3వ వచనాన్ని మనం చదువుదాము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవాడు నిన్ను దేవుడికి మహిమ కలుగును గాక. ఏమన్నాడండి? నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దప్పిగల వారికి నేను నీళ్ళిచ్చేవాడినై ఉన్నాను. ఎండిన ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేనేం చేస్తానండి? ఆశీర్వదిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే వచ్చే ఆశీర్వాదం అండి ఇది. దేవుని మాట వింటే, దేవునికి లోబడితే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేసినట్లయితే, దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వాడిని నేనేం చేస్తానండి? ఆశీర్వదిస్తాను. 115లో అంటాడు కదా, 115లో ఏమంటాడంటే, నా యందు భయభక్తులుగా అరువని పిన్నలనేమి పెద్దలనేమి, అమ్మా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎంత చక్కని మాట అండి! యెహోవా మిమ్మును, మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎంత చక్కని మాట దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వచ్చిన వారు 6 లక్షల కాలఫలమే కానీ, వారు క్రమక్రమముగా కనాను దేశానికి వచ్చిన తర్వాత తమ యొక్క సంతానం అంతా కూడా భూమి అంతా కూడా విస్తరింపచేసి వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది, మిలియన్ల కొలది దేవుడు ఇశ్రాయేలు సంతానంను భూమి మీద ఏం చేశాడండి అమ్మా? ఆశీర్వదించెను. ఎందుకండి? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారి మీద యెహోవా వారిని ఏం చేస్తాడంటండి? నిన్నును నీ పిల్లలను వృద్ధి పొందించును. తన యందు భయభక్తులు గల వారందరిని కూడా ఏం చేస్తాడండి? తన మాట విని వారందరి మీద కూడా, దప్పిగల వారి మీద దాహము తీర్చువాడై ఉన్నారు. ఎండిన భూమి మీద ఆయన వర్ష జలమును పంపించి మీ పిల్లల మీద నా ఆత్మను కృమ్మరించెదను. యేసుప్రభు చెప్పిన మాట విన్నారు శిష్యులు. యేసుప్రభు చెప్పిన మాట విన్నారు. అప్పటి 120 మంది దేవుడిచ్చిన వాగ్దానపు ఆశీర్వాదాన్ని అనుభవించారండి. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాట చెప్పున నడిచారు. ఆయన మాటకు లోబడ్డారు. ఆయన మాట చెప్పుననే ఎక్కడ మందిరము నిలబడితే, ఎక్కడ మేఘము నిలబడితే అక్కడనే వారు నిలిచేవారు. ఎక్కడ మేఘము లేచితే అక్కడనే ప్రయాణం చేసేవారు. ఎక్కడ ఎన్ని రోజులు నిలబడితే అన్ని రోజులు కూడా
అక్కడనే యెహోవా మాట చొప్పున వారు జరిగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి మా ఏడల ఉదయమందు మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి చేసిరి. మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచేరి. దేవుడికి స్తోత్రం. ఏం చేశారంటే అమ్మో వారు యెహోవా మాట చొప్పున వారు గుడారములు వేసుకున్నారు. యెహోవా మాట చెప్పినవారు ప్రయాణం చేశారు. యెహోవా మాట చెప్పినవారు నడిచారు. అంతేకాదు ఈ ప్రయాణములో మోషే ద్వారాగా దేవుడు మాట్లాడిన ప్రతి మాట చొప్పున వారు ఏం చేశారండి? వారు అనుసరించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మోషే స్థానంలో ఒక సేవకుడుగా ఉండగా సేవకుడు చెప్పే మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? సేవకుడు చెప్పే మాటకు నువ్వు లోబడుతూ ఉన్నావా? యేసుప్రభుల వారు నేను దీవించాలి అని అంటే, యేసుప్రభుల వారు నీ కుటుంబాన్ని నడిపించాలి అని అంటే, యేసుప్రభుల వారు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని అంటే, యేసుప్రభుల వారు నీ కుటుంబాన్ని ఆయన కనుసన్నలో ఆయన యొక్క చేతుల కింద నీ ఉండాలి అని అంటే, ఇదిగో సేవకుడు చెప్పే ప్రతి మాట యందు నువ్వు విశ్వాసముంచిన వాడవై విశ్వాసముంచిన దానివై ఉండాలి. సేవకుడు చెప్పినట్లు నువ్వు వినాలి. సేవకుడు ఏం చెప్తాడు? అన్యాయం చెప్పడు కదా, అక్రమంగా నడుచుకోమని చెప్పడు కదా, లోకానుసారంగా జీవించమని చెప్పడు కదా. ఒకవేళ అలా చెప్పితే వాడు సేవకుడు కానే కాదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడే సేవకుడు. దేవుడు చెప్పిన ప్రతి వాక్కును బోధించేవాడే సేవకుడు. ఆ వాక్యము ఎవరు అంటే దేవుడిని చెప్పబడుతున్నప్పుడు ఆ దేవుని వాక్యము బోధించేవాడు సేవకుడై ఉన్నాడు. ఆ సేవకుడు చెప్పే ప్రతి వాక్కును కూడా నువ్వు విని గ్రహించి దేవుని ఆజ్ఞ చెప్పున మాట చెప్పున నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ లోక ప్రయాణములో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన నడిపిస్తాడండి. ఏం చేస్తాడమ్మా చెప్పాలి? ఏం చేస్తాడు? నడిపిస్తాడండి. దేవుని చిత్తాన్ని బట్టి మనం నడవలసిన వారమై ఉన్నాం. ముందే చెప్పాను దేవుని బిడ్డారా, ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయం అంతా కూడా మన యొక్క ప్రయాణమునకు అనగా ఈ లోక యాత్రకు సాదృశ్యమై ఉన్నది. ఒకటి ఇశ్రాయేలు చేసినది అరణ్య ప్రయాణం అయితే, క్రైస్తవులు చేసేది ఈ లోకములో ఆత్మీయ ప్రయాణము. ఏం చేస్తున్నామండి మనము? చెప్పాలి. ఆత్మీయ ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాము? అరణ్యమనే లోకంలో చేస్తున్నాం. మనము అరణ్యానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకములో ఉన్నవైనను లోకాశలైనను నువ్వు ప్రేమించగా యేసుక్రీస్తు మాట చెప్పున నువ్వు నడవవలనని ఈ వాక్యము మనకి బోధిస్తున్నది. దేవుని బిడలారా, యెహోవా మాట చెప్పున ఇశ్రాయేలు ప్రజలు ఎలాగునైతే అరణ్యము వైపు కానీ, అరణ్యములో ఉన్న క్రూర మృగములకు కానీ, అరణ్యములో ఉన్న భయంకరమైనటువంటి జంతువులకు కానీ వారు భయపడక దేవుని వైపు చూచి ఎలాగనైతే నడిచారో, ఈరోజు ఈ ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ అరణ్యములో, ఈ ఆత్మీయ యాత్రలో నీవు నేను మనమును కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద వారి మీద ఆనుకుని ప్రయాణము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురొస్తాయి, ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో జబ్బులు, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో మహా అగ్ని వంటి శ్రమలను మనం వెంటాడుతూ ఉంటాయి. క్రూర మృగముల లాంటి మనుషులు కూడా మన భయపడుతూ ఉంటారు. క్రూర మృగముల లాంటి మనుషులు కూడా మన భయపడుతూ ఉంటారు. ఎవరిని మృంగుదనని గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉంటాడు. మరి నువ్వు ఎవరి మీద ఆనుకొని ఈ ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఈ ఆత్మీయ యాత్ర నువ్వు కొనసాగిస్తున్నావు అంటే ఎవరి మీద ఆనుకుని నువ్వు కొనసాగిస్తున్నావు? లోకం వైపు చూస్తూ ఉన్నావా, లేక యేసు వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? భక్తుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, యేసు వైపు చూసి నేను నా పరుగు పందమును తుదముట్టించితినే. ఎవరి వైపు చూశాడంటండి?
ఎవరి వైపు చూచాడండి? యేసు వైపు చూచాడు. యేసు వైపు చూశాడు. యేసు మాటను గైకొన్నాడు. యేసు క్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట యందు కూడా ఆయన లక్ష్యముంచి, ఆయన ఆజ్ఞ చెప్పిన అది ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలిచాడు. ఆయన కూడా ఈ అరణ్య యాత్రలో ఆయన కొనసాగించాడు. ఆయనను గురించి అపోస్తల కార్యములో మనం చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకసారి మనం చదువుకున్నాము కూడా ఆయన ప్రయాణం విషయంలో. ఆయన ప్రయాణంలో ఎందరో శత్రువులు ఎదురయ్యారు, ఎందరో ఆయనపై పడ్డారు, ఎన్నో అపాయాలు ఆయనకు ఎదురైనవి. ఏమండి, వాడ పగిలిపోయి సముద్రంలో మునిగిపోయినటువంటి సందర్భాలు ఆయనకున్నాయి. సర్పము కాటు వేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు ఆయనకు ఎదురొచ్చినప్పటికీ కూడా యేసు చెప్పిన మాటను బట్టి, యేసు క్రీస్తు మాటకు లోబడి ఆయన వైపు చూచుచు ఆయన ముందుంచినటువంటి ప్రయాణమును కొనసాగించడం ద్వారాగా ఆయన మరణమును దాటి నిత్య జీవంలోనికి వెళ్ళారు. ఈరోజు నీవు నేను కూడా ఈ ప్రయాణమును కొనసాగించాలి. ఈ లోకంలో మనం ఈ ప్రయాణమును కొనసాగించాలి. కొనసాగిస్తున్న సందర్భంలో ఎన్ని ఎదురొస్తాయో తెలుసండి. కరువు ఎదురొస్తుంది, కాటకాలు ఎదురొస్తాయి, శ్రమలు ఎదురొస్తాయి, శత్రువు ఎదురు వస్తాడు. శత్రువు ఎక్కడి నుంచో రాడు. నీ బంధువులలో నుండి రావచ్చు, నీ భర్తలో నుండే రావచ్చు, నీ భార్యలో నుండే రావచ్చు, నీ పిల్లలలో నుండే రావచ్చు. వాడు ఏదో ఒక విధముగా నిన్ను మృంగవలనని, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని, నీ యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగకుండా అడ్డుకోవాలని వాడు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. దయచేసి ఆలోచన చేస్తావా? ఇశ్రాయేలు ఎలాగనైతే దేవుని మాట చెప్పిన వారు నడుచుకుని ఆయన మాట ప్రకారంగా దైవజనుడు మోషే చెప్పినటువంటి ఆజ్ఞని మీరకుండా ఎలాగనైతే నడిచి వారు పొందవలసినటువంటి స్థానానికి వెళ్ళగలిగారో, నీవు నేను కూడా వెళ్ళగలిగినటువంటి ఒక స్థలం ఉన్నది. ఆ స్థలమే దేవుడు ప్రభువు మన కొరకు నియమించినటువంటి స్థలము. అదే పరలోక సంబంధమైన స్థలము. పరలోక సంబంధమైన స్థలమును దేవుడు మనకు సిద్ధపరిచాడు. కాబట్టి మనం పరలోక సంబంధమైతే పరలోకమందు ఉన్నటువంటి ఆశీర్వాదము కొరకు మనం ఎదురు చూచుకుని, ఆ ఆశీర్వాదము కొరకు మనము కనిపెట్టుకుని ప్రార్థన చేయగలిగినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చేలా అక్కడి వరకు కూడా నీ విశ్వాస యాత్రను కొనసాగించు, నీ ఆత్మీయ యాత్రను కొనసాగించు. ఎక్కడా పడిపోకుండా యేసు వైపు చూస్తూ యేసులోనే నీ విశ్వాసమును కాపాడుకుని, యేసునందే నీ భక్తిని కలిగిన వాడివై, కలిగిన దానివై ఉండి యేసులోనే జీవిస్తూ ఆయన పవిత్రతలో, ఆయన మార్గమందు ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ యేసు చెప్పినట్లుగా నీవు చేస్తే యేసు ప్రభువు నీ కొరకు మరలా తిరిగి ఆయన మేఘారూఢుడై ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాడు. మేఘం మీద యేసు ప్రభువారు తిరిగి వస్తున్నారండి. అప్పటి వరకు నువ్వు ఎలాగుండాలి? నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని యేసుక్రీస్తు చెప్పిన మాట యందు నువ్వు విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రభు రాకడలో నిన్ను ఆయన తీసుకుని పోతాడని ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, దయచేసి ప్రకటన 14లో మనం చదువుదామా? 14లో మనం చదువుదాం. 14వ అధ్యాయము 14వ వచనాన్ని. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆమె మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చిన భూమిపై నుండి ఉన్నది, పైరు పండి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి. మేఘము మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఆయన రాబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వారి భూమి మీద తనకిష్టులైనటువంటి వారు దేవుని మాట చెప్పున, ఆయన వాక్యానుసారముగా ఆయన చెప్పిన రీతిగా నడుచుకున్న వారి కొరకు, ఫలభరితమైనటువంటి జీవితము కలిగిన వారి కొరకు, ఆత్మీయమైనటువంటి జీవితములో నివసించే వారి కొరకు, దేవుడు చెప్పినట్లుగా జరిగించే వారి కొరకు, లోకముల నుండి వేరుపరచబడి మహాశ్రమల నుండి తప్పించబడి అపవాది చేతిలో పడకుండా దుర్దినముల నుండి దాటినటువంటి వారిని మేఘముల మీద కొనుపోబడడానికి మేఘారూఢుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో మధ్యాకాశములోనికి రాబోతూ ఉన్నారనే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించి ఆయన మేఘము మీద రాబోతున్నాడు. ఇశ్రాయేలులను నడిపించిన వాడు ఈ దేవుడే మేఘము మీద రాబోతూ ఉన్నాడు. ఇశ్రాయేలులను మేఘముతో కప్పినవాడు ఈ దేవుడే. ఇశ్రాయేలులకు అగ్నిగా ఉండి నడిపించిన వాడు ఈ దేవుడే. ఇశ్రాయేలు ప్రజలను మేఘమనే దయతో కప్పినవాడు ఈ దేవుడే. ఇశ్రాయేలు ప్రజలను ఆయన మేఘముగా ఉండి వారికి ఎండ దెబ్బ కానీ వడదెబ్బ కానీ తగలకుండా, వారి పాదములకు రాయి తగలకుండా నడిపించిన ఈ దేవుడే ఈ కడవరి దినములలో, చివరి దినములలో, అంత్య దినములలో మేఘారూఢుడై యేసు ప్రభుల వారు రాబోతున్నాడు మధ్యాకాశానికి. దేవుని బిడ్డ, గైకుంటున్నావా? ఈ మాటలు అంగీకరిస్తావా? అంగీకరిస్తే దేవుని మాట చెప్పున నడవాలని నీవు అనుకుంటున్నావా? నీవు ఆశపడుతున్నావా? నీవు ఇష్టపడుతున్నావా? ఇశ్రాయేలు ప్రజల వలె ప్రభువు చెప్పిన, దేవుడు మాట చెప్పిన మాటను వినినట్లుగా నీవును ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క మాట చెప్పున ఈ లోక యాత్రను కొనసాగించి ప్రభు కొరకు నిరీక్షణ ఎదురు చూచినట్లయితే ఇదిగో కడవరి దినములు రానే వచ్చినవి. అంచె దినముల యందు అపాయకరమైన దినములలో నుండి దేవుడు పరిపక్వం కలిగినటువంటి పంటను కోయడానికి మేఘారూఢుడైనటువంటి యేసు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడండి. మధ్యాకాశానికి వచ్చి ఆయన కొడలి భూమి మీద విస్తరగా, గమనించండి దేవుని బిడలారా, ఆయన కొడవలి భూమి మీద విస్తరగా పరిపక్వమైనటువంటి పంట కోయబడును. పరిపక్వమైన పంట ఏం చేయబడుతుందండి? కోయబడును. కోయబడినటువంటి పంట తన యొద్దకి చేర్చబడును. కొట్టలోనికి చేర్చబడినట్లుగా దేవుని సముఖమునకు ఈ పరిపక్వమైనటువంటి ఈ విశ్వాసులందరూ కూడా మధ్యాకాశమునకు కొనుపోబడతారనే సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నప్పుడు మరి ఒక మాట 15వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అప్పుడు మరి యొక్క దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆశీనుడైన వానితో చెప్పెను. మేఘము ఆశీనుడైన ఉన్నాడు, తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను. ఏం చేశాడండి ఈయన? మేఘారుడు అని వచ్చేటువంటి ఆ దేవుడు, ఆ ప్రభువు, ఆ యేసు ప్రభుల వారు ఆయన కొడలి భూమి మీద వేయగా ఏం చేయబడిందండి? చెప్పాలి, ఏం చేయబడింది? అదంతా ఈయన కూడా కోయబడి సమకూర్చబడి ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి 17వ వచనం చదువుదాం. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను, ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు, ఇతడు వాడి అయిన కొడగలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అని కొడవలు పెట్టి దానిని గెలలు కోయమని చెప్పగా ఆ దూత కొడవలి భూమి మీద వేయగా ఆ ద్రాక్ష తోటి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళను మట్టుకు ద్రాక్ష తొట్టులో నుండి రక్తము ప్రవహించేను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది ఎంతో సత్యమైనటువంటి, సత్యముతో కూడినటువంటి మర్మమై ఉన్నదనే విషయాన్ని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డ, అగ్ని వంటి మరి ఒక కొడవలిని భూమి మీద వేయగా ద్రాక్ష తొట్టిలో ఏమండి? ద్రాక్ష అడలు ద్రాక్ష తొట్టిలో వేయబడెను. ఈ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. ఎక్కడ ఉండదంటానమ్మా? చెప్పాలి, ఎక్కడుందమ్మా? పట్టణము వెలుపట త్రొక్కబడి ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము పట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఏం ప్రవహించాలండి? ద్రాక్ష తొట్టిలో నుంచి
రసము ప్రవహించాలి కదా. ద్రాక్షారసం ఏం చేయాలండి? ఏం ప్రవహించాలి? ద్రాక్ష రసము ప్రవహించాలి కదా. ఇక్కడ భక్తుడు ఏమని వ్రాస్తూ ఉన్నాడండి? రక్తము ప్రవహించను. ఎందుకనగా యేసు ప్రభువు వారు చెప్పారు, నేనే నిజమైన ద్రాక్షావల్లిని. ఏంటంటే రామా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిజమైనటువంటి ద్రాక్షావల్లి ప్రభుని యేసుక్రీస్తు వారై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఊరి వెలుపల, పట్టణము వెలుపల, గౌని వెలుపల శ్రమ నొందెను అని అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్లుగా యేసు ప్రభు వారు మన కొరకై, మన పాపముల కొరకై, మన అతిక్రమముల కొరకై, మన దుర్నీతి కొరకై ఆయన రక్తము ఏరులై ప్రవహించున్నట్లుగా ఆయన ఊరు వెలుపల ఆయన ఏం చెప్పడ్డాడండి? ఏం చెప్పడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఏం చెప్పడ్డాడమ్మా? సిలువ వేయబడ్డాడు. సిలువ మరణము నొంది రక్తము ఆయన శరీరములో నుండి భూమి అందంతటా ప్రవహించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ ప్రవహించినటువంటి ఆ రక్తములో నీవు నేను కడుగబడి దేవుని కొరకు సిద్ధపడినటువంటి గుంపులో మనము చేర్చబడినటువంటి వారమై ఉండాలి. ఈ ప్రవహించే ఈ జలము, ఈ నీరు, దేవుని ఈ రక్తము, ఈ ప్రవహించే ఈ రక్తము ఎక్కడికి ప్రవహించును అక్కడ ఉన్న జలచరములన్నీ కూడా బ్రతుకుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఊరు వెలుపల శ్రమపడి ఆయన తన మరణము నొంది తన రక్తమంతయు కూడా మానవాళి వారందరి కొరకును కూడా ఆయన రక్తము భూమి అందంతటా ప్రవహించెను. ఈ ప్రవహించినటువంటి ఈ రక్తం యొక్క సందేశము, ఈ ప్రవహించిన ఈ రక్తం యొక్క సందేశము ఈ ప్రపంచమంతయు కూడా ఈ రక్తము ప్రవహిస్తూ ఉండగా వినిన వారందరూ కూడా బ్రతుకుదురు. వినివారందరూ కూడా బ్రతుకురు. విశ్వసించిన వారు బ్రతుకుదురు. విశ్వసించిన వారు మధ్యాకాశమునకు యేసు ప్రభుల వారితో కొనుపోబడుదురు. విశ్వసించిన వారందరూ కూడా యేసు ప్రభుల వారితో కొనుపోబడుదురు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షించబడిన వారు, యేసు ప్రభు మాట వినిన వారు మధ్యాకాశమునకు కొనుపోబడుదురు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఊరి వెలుపల ఆయన శిలువ మ్రాను మీద వేలాడి తన పవిత్రమైనటువంటి రక్తమును నీ కొరకు నా కొరకు చిందించాను. ఆ రక్తంలో కడిగబడినటువంటి విశ్వాసిగా నీవు ఉండాలి. ఆ రక్తంలో కడిగబడిన పవిత్రుడిగా నీవు ఉన్నట్లయితే యేసు ప్రభులు వారు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశములోనికి నిన్ను కనుపోబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అలా కడుగుబడ్డావా క్రీస్తు రక్తంలో? ఇశ్రాయేలు చేసినట్లుగా నువ్వు చేశావా? ఇశ్రాయేలు నడిచిన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నావా? లేదు. కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలాగనైతే పడిపోయారో అలా పడిపోతున్నావా? పడిపోతే ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. పడిపోతే ఒక అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. క్రీస్తు ద్వారాగా మరలా తిరిగి నువ్వు నూతన పరచబడానికి యేసు ప్రభువాన్ని నీకు ఆయన మధ్యవర్తిగా ఉంచాడు. మధ్యవర్తిగా ఉంచాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషేను ఎలాగనైతే మధ్యవర్తిగా ఉంచాడు, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీకు మధ్యవర్తిగా ఉంచాడు. ఆయన రక్తంలో కడుగబడి నువ్వు పరిశుద్ధులుగా చేర్చబడి పశ్చాత్తాపముతో, ఇదిగో రెండవ గుంపు మనం చదువుకున్నటువంటి విషయంలో 9వ అధ్యాయంలో రెండవ గుంపు ఎలాగనైతే పశ్చాత్తాపడి ఆయన సన్నిధిని చేరి పవిత్రులుగా జీవించారో, అలాగే రెండవ పర్యాయము నీవు తిరిగి క్రీస్తు రక్తంలో కడుగబడాలని యేసు ప్రభుని నీ కొరకై శ్రమనుంది, శిలువ మరణమునుంది, ఆ రక్తమును నీ కొరకు చిందించాడు. దానిలో కడుగబడు. ఇదిగో మధ్యాకాశానికి ప్రభుతో కూడా నువ్వు కొనుపోబడతావనే విషయాన్ని ప్రభు ప్రేమను బట్టి నీకు తెలియపరుస్తున్నాను. సిద్ధపరిచిన దేవుని రాజ్యం నీ కొరకు వేచి ఉన్నది. లేదా దయచేసి గమనించండి, దేవుడు భూమి మీదకి తన అగ్నిని కురిపించబోతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి ముందే చెప్పాడు, నేను భూమి మీద ఇదివరకే అగ్ని రగిలింప చేసి ఉన్నానని యేసు ప్రభు వారు ముందే చెప్పారు. నువ్వు మాట వినకపోతే, నువ్వు మాటకు లోబడకపోతే, సత్యాన్ని నువ్వు కనుగొనకపోతే, సత్యవాక్యమందు నేను నిలబడలేకపోయినట్లయితే, నిలిచి ఉండలేనట్లయితే భూమి మీదకి
తన యొక్క దూతలను పంపించి పరిశుద్ధులందరినీ కూడా ఒక చోట పోగు చేసి మిగిలిన దుష్టాంతమునంతటిని కూడా దేవుడు అగ్ని చేత కాల్చివేయబోతూ ఉన్నాడనేది పేతురు పత్రికలు తేటగా వ్రాసి ఉంచాడు దేవుని బిడ్డలారా. దానికి ఆహుతి కాకుండా ప్రభు నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్థలంలో నీ ఉండాలి అని అంటే యేసుక్రీస్తు వారి మాట మనం ఏం చేయాలండి? ఆయన మాట విని ఆయన పంపిన వాని అందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవానికి నీ వారసురావు కావాలి. ఇది ఏ సమయము? ఇంకా మనకు సమయము చెప్పండి నా వెనకండి. ఇది ఏ సమయము? మనకింకా సమయము లేదు. ఎందుకో తెలుసా? నా రాకడకు సూచనలు ఇవే జరుగుతున్నాయి. భూకంపాలు, తుఫానులు చెలరేగుతున్నాయి. భయంకరమైన యుద్ధాలు వస్తాయని చెప్పాడు, జరుగుతున్నాయి. ఇవి కడవరి దినాలు అని నువ్వు గుర్తుంచుకుని గ్రహించుకుని యేసువైపు మళ్ళుతావా? యేసువైపు తిరుగుతావా? ఇదిగో ప్రభు నీ కొరకు మేఘం మీద రాబోతూ ఉన్నాడు. ప్రభు మన కొరకు మేఘం మీద మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ మాటని అంగీకరించి యేసువైపు చూచి నడువు. యేసువైపు చూచి నీ జీవిత యాత్రను, నీ ఆత్మీయ యాత్రను కొనసాగించు. ప్రభుతో సదాకాలము నీవు నేను మన ముందుదముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామా? గమనించండి, ఇదిగో దేవుని యొక్క వాక్యము ఈ సంఖ్యాకాండము 9వ అధ్యాయాన్ని